మళ్ళీ ఒకసారి అమెరికా అలాగే భారత్కు సంబంధించినటువంటి వీసా వార్ ఏదైతే కొనసాగుతుందో దానికి సంబంధించిన అనేక కొత్త అంశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మనకు ఒక సామెత గుర్తుకొస్తుంది, దూరపు కొండలు నునుపు అనేది. అది ఎగ్జాక్ట్గా ఇప్పుడు భారతీయులందరూ కూడా తెలుసుకోవాలి. అమెరికాలో ఉన్నటువంటి తీవ్రమైన ఇన్ఫ్లేషన్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఒక ఇన్సెక్యూరిటీ కానివ్వండి, అలాగే అక్కడ దేశం వాళ్ళు ఎలా అయితే భారతీయుల్ని అక్కడి నుంచి నెట్టేయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో, ఇన్ని చేస్తున్నా కూడా ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని కూడా కాదనుకొని భారతీయులు ఇంకా అమెరికానే పట్టుకొని ఊగిసలాడడం కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ మధ్యకాలంలో దానికి ఊతమిచ్చేటట్టు USCIS అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్కి సంబంధించిన ఒక కొత్త ప్రకటన అనేటువంటిది మనం చూసాం. ఆ ప్రకటన వల్ల కూడా ఎంతో కలవరపాటు చెందారు. మరి ఆ ప్రకటన ఏంటి, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత్ US మధ్య ఉన్నటువంటి ఈ వీసా వార్లో సరికొత్తగా ఒక ప్రకటన అనేటువంటిది ప్రకంపనాలని రేకెత్తించింది అని మనం చెప్పొచ్చు. దానికి కారణం ఏంటి అంటే US గవర్నమెంట్ తన యొక్క సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఆ ప్రకటనలో ఎవరైతే పర్మనెంట్ రెసిడెన్సీ కోసం అలాగే పర్మనెంట్ గ్రీన్ కార్డ్ అనేటువంటిది ఏదైతే USలో మనం అంటామో ఆ గ్రీన్ కార్డ్ హోల్డర్ అలాగే పర్మనెంట్ సిటిజన్షిప్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వదేశాలకు వెళ్ళాలి. ఇది డస్ నాట్ పర్టైన్ ఓన్లీ టు భారత్ బట్ ఇట్ పర్టైన్స్ టు ఆల్ ద కంట్రీస్ బట్ ఇట్ అఫెక్ట్స్ ఇండియా ఎలాట్. భారత్ గురించి ఎందువల్ల అంటే నియర్లీ 2% ఆఫ్ ది అమెరికన్స్ అక్కడ అమెరికాలో ఉన్నటువంటి పాపులేషన్ ఆర్ ఫ్రమ్ ఇండియా. మరి ఈ నేపథ్యంలో దీని యొక్క ప్రకంపనని మనం అర్థం చేసుకునే లోపే ఒక తాజా ప్రకటన కూడా మళ్ళీ వచ్చింది. దాంట్లో కొంత సడలింపుగా ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళనవసరం లేదు, కాన్సులర్ ప్రాసెస్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వెళ్లకుండా కొంతమందికి మినహాయింపు ఉందనేటువంటి ఒక రీఅడ్జస్టెడ్ అండ్ రీడిఫైన్డ్ స్టేట్మెంట్ కూడా మనకు USCIS నుంచి మనం చూసాం. అసలు ఈ రెండు ప్రకటనల యొక్క ఉద్దేశం ఏంటి, దీన్ని ఎలా మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలని కనుక ఒక్కసారి ఆలోచిస్తే, భారత్ కానివ్వండి ఏ దేశమైనా కూడా ఒక దేశం నుంచి అమెరికాకు వెళ్ళాలి అంటే అమెరికాలో 185 టైప్స్ ఆఫ్ వీసాస్ ఉన్నాయి. మరి ఆ దేశంలోకి ప్రవేశించాలి అంటే 185 రకాల వీసాలు ఉన్నాయి. అవి ప్రధానంగా 2 కేటగిరీస్లో ఉంటాయి. ఒకటి నాన్ ఇమిగ్రెంట్ టెంపరరీ వీసా, రెండవది ఇమిగ్రెంట్ పర్మనెంట్ వీసా అని. మరి నాన్ ఇమిగ్రెంట్ టైప్ మన అందరికీ తెలుసు. ఎందువల్ల అంటే ఇక్కడి నుంచి బిజినెస్ యాక్టివిటీస్ వెళ్ళే వాళ్ళు B1 వీసా తీసుకుని వెళ్తారో, అలాగే ఎవరైతే టూరిజం కోసం వెళ్తూ ఉంటారో విజిట్ కోసం వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా B2 వీసాపై వెళ్తూ ఉంటారు. ఇక స్టూడెంట్స్ది అయితే ఒకటే రూట్, F1 వీసా తీసుకోవటం, అక్కడ వెళ్ళటం, ఆప్షనల్ ట్రైనింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT కంప్లీట్ చేసుకోవడం, అలాగే ఒక స్పాన్సర్ని వెతుకొని H1B వీసా పొంది అలాగే అక్కడ ఉంటూ గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేయడం. ఇక డైరెక్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు H1B వీసాపై ప్రొఫెషనల్స్ వెళ్తూ ఉంటారు. ఇది కాక డిప్లొమాట్స్ కూడా వెళ్తూ ఉంటారు. వీళ్ళు నాన్ ఇమిగ్రెంట్ టైప్కు చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు కాకుండా మనం చూసినట్టయితే ఇక ఇమిగ్రెంట్ టైప్ అంటే అక్కడ పర్మనెంట్గా US రెసిడెన్స్ అక్కడ పొందాలి అనుకునే వాళ్ళు ఫ్యామిలీ స్పాన్సర్షిప్ అన్నా ఉండాలి, లేదా ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ అయినా ఉండాలి ప్రధానంగా. ఇది కాకుండా కూడా US కొన్ని సందర్భాల్లో ఏ దేశం నుంచి అయితే ఇమిగ్రేషన్ బాగా తక్కువగా ఉందో ఆ దేశాలకు కూడా కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటుంది. మరి అసలు ఇన్ని రకాలుగా మనం భారత్ ఎందుకు వెళ్తున్నాం, అలాగే భారత్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే ఇక్కడ టెక్నికల్ కోర్స్ కానీ ఏదైనా ఒక ప్రొఫెషనల్ డిగ్రీ చేసిన వెంటనే ఇక్కడి నుంచి అమెరికాలో ల్యాండ్ అయితే మన యొక్క జీవితం అలాగే మన యొక్క ఫ్యూచర్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉంటుందనేటువంటి ఒక భ్రాంతి అంటాం కదా, ఒక రకమైనటువంటి హాల్యూసినేషన్లో వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు USCIS చేసినటువంటి ప్రకటనలు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అది నిజంగా భారత్ను ఉద్దేశించి చేసినటువంటి ప్రకటనగానే మనం ఆలోచన చేసుకోవాలి. ఎందువల్ల అంటే భారత్లో ఒక విపరీతమైన వ్యామోహం ఉంది, అమెరికాకు వెళ్ళాలి అక్కడే ఉండాలి అని. మీరు అక్కడికి వెళ్ళండి, చదువుకోండి, అక్కడ ట్రైనింగ్ తీసుకోండి, ఆ స్కిల్స్తో మన దేశానికి రండి. అంతేకాని అక్కడ వాళ్ళు వద్దంటున్నా కూడా మళ్ళీ మీరు రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ అక్కడ ఎలాగో ఒక రకంగా వాళ్ళని ఒప్పించి ఆ దేశంలో మనం ఉండాలి అనేటువంటి ప్రయత్నాలు మాత్రం అది మన ఆత్మగౌరవానికి గొడ్డలి పెట్టు లాంటిదని మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. భారతీయులంటే స్వతహాగానే ఆత్మగౌరవానికి ఎంతో విలువ ఇచ్చేవాళ్ళు. ఈరోజు అమెరికా చాలా స్పష్టంగా చెప్తోంది, ఎన్నడూ చెప్పనంత స్పష్టంగా ఈరోజు ట్రంప్ 2.0లో మనం వింటూ ఉన్నాం.
అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్ అని, అలాగే అమెరికా ఫస్ట్ అనేటువంటి ఒక నినాదంతో కూడా ట్రంప్ రిపబ్లిక్ పార్టీని ముందుకు తీసుకుని వచ్చి ఆ సందర్భంగా కూడా చెప్పారు, మన దేశంలో మన వాళ్లకు ఉన్నటువంటి అవకాశాలని అలాగే ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని విదేశీయులు కొల్లగొట్టి దోచుకుంటున్నారు, ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే ఇన్వేషన్ అని కూడా అంటూ ఉన్నారు. మరి అటువంటి ఇన్వేడర్స్లో ప్రధానమైనటువంటి స్థానం ఎవరిది అంటే భారతీయులది, తర్వాత చైనీయులది. మరి అమెరికాలో ఏషియన్ జైంట్స్ అయినటువంటి ఇండియన్స్ అండ్ చైనీస్ ఆర్ ఇన్వేడింగ్ అమెరికన్ ప్రాపర్టీస్ అండ్ ఇట్స్ రిసోర్సెస్ అండ్ దే ఆర్ యూటిలైజింగ్ ద ఆపర్చునిటీస్ అని వాళ్ళు చెప్తూ బాహాటంగా కూడా అనేక రకాలైన అబ్యూస్ చేస్తున్నారు. హేట్ క్రైమ్స్ ఈరోజు చూస్తున్నాం, అలాగే దే ఆర్ స్ప్రేయింగ్ బుల్లెట్స్, అలాగే మనం ఈ మధ్యకాలంలో చూస్తుంటే రెస్పెక్ట్ గ్రాఫ్ అనేటువంటిది తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు తీసుకున్నటువంటి USCIS చేసినటువంటి ప్రకటన సారాంశం కూడా ఒకటే, లాంగ్ టర్మ్ ఎవరైతే ఇక్కడ ఉండాలనుకుంటున్న వాళ్ళని ఏదో ఒక మిషతో మళ్ళీ స్వదేశానికి పంపించడం, ముఖ్యంగా భారత్ లాంటి దేశం నుంచి వెళ్ళి లాంగ్ టర్మ్ రెసిడెన్సీ కోసం, పర్మనెంట్ రెసిడెన్సీ కోసం అక్కడ అమెరికాలో ప్రయత్నం చేసేటువంటి మన వాళ్ళు వాళ్ళు ప్రతి నిమిషం కూడా వేచి చూస్తున్నారు, ఎప్పుడు మనకు ఆ గ్రీన్ కార్డ్ దొరుకుతుంది, ఎప్పుడు మనకు పర్మనెంట్ రెసిడెన్సీ అనేటువంటిది మనకు లభిస్తుంది. అలా చేసేటువంటి వాళ్ళందరినీ ఇంకోటి కొంతమంది కూడా ఇల్లీగల్ స్టే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏరివేసేటువంటి ఒక ప్రయత్నమే అమెరికా చేస్తోంది. భారత్కు వాళ్ళని డిపోర్ట్ చేసే ప్రయత్నం ఇది. మరి అమెరికా ఎందుకు చేపడుతోందంటే కొన్ని సందర్భాల్లో మనం చూసినట్టయితే పాజిటివ్గా మన వాళ్ళ యొక్క మేధాశక్తి, అలాగే అంకిత భావం, అలాగే వాళ్ళు చేసేటువంటి ట్రస్ట్ వర్దినెస్ వల్ల అక్కడ అమెరికన్స్ మన వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు. అది నిజంగా మంచిదే, కానీ దానికి నాణ్యానికి రెండో వైపు ఎలా ఉంటుందో ఇంకో వైపు చూస్తే, మా దేశంలో మీరు ఉండొద్దండి, మా దేశంలో మీరు ఉండటం మాకు బరువు, మా దేశం నుంచి మీరు వెళ్ళిపోండి అని ఓపెన్గా పబ్లిక్ స్పేసెస్లో, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇప్పుడు మనం సోషల్ మీడియా అయితే ఇట్ ఈస్ ర్యాంపెంట్ విత్ హేట్ స్పీచెస్ అండ్ స్లోగన్స్. మరి అలా చేస్తున్నా కూడా అమెరికా చూరు పట్టుకొని ఉండటం అనేటువంటిది ఎంతవరకు సమంజసం, సబబు అని నేను అడుగుతున్నాను. ఎందువల్ల అంటే భారత్ కూడా వికసితమైనటువంటి దేశమే, భారత్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. భారత్ నిజంగా ఒక ప్రగతి పథంలో వెళ్తున్నటువంటి దేశం. మీరు బ్రెయిన్ డ్రైన్ ద్వారా ఇక్కడ భారత ప్రభుత్వం మిమ్మల్ని ఖర్చు పెట్టి చదివించి మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు చేస్తే ఆ విద్యను అందుకొని మీరు అన్ని రకాలైనటువంటి మీరు ఇక్కడ భారత ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను మీరు అందిపుచ్చుకొని ఆ దేశానికి వెళ్ళి వాళ్ళు వద్దని ఆదేశాలు ఇస్తున్నా కూడా ఆ చూరు పట్టుకొని మీరు ఉంటున్నారు. ఇంతకంటే నిజంగా మానసికమైన దిగజారుతనం ఇంకొకటి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ధైర్యంగా మీ యొక్క మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోండి. అమెరికా ఎన్నో రకాలుగా మనకు చెప్పే ప్రయత్నం చేస్తోంది, గో బ్యాక్ టు యువర్ ప్లేసెస్ అని స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కమ్ టు సెన్సెస్. భారత్ మిమ్మల్ని పిలుస్తోంది, ఇక్కడ మదర్ ఇండియా ఈజ్ వెల్కమింగ్ యూ విత్ ఓపెన్ ఆర్మ్స్. కాబట్టి మన దేశం డెవలప్మెంట్, అలాగే మన దేశం యొక్క ప్రగతిలో మీరు నిజంగా ఒక ఇన్స్ట్రుమెంట్స్ కావడం ఎంతో మంచిది. భారతదేశాన్ని తిరిగి రావడం అంటే అదేదో అవమానం పాలైనట్టు, అగౌరవమైనటువంటిదో, లేదా డిస్గ్రేసో, లేక మీకు లైఫ్లో జరిగిన అతిపెద్ద సెట్ బ్యాక్గానో మీరు భావించకూడదు. ఈ ఇండికేషన్స్ అన్నీ కూడా ఒక మంచి ఆపర్చునిటీగా పాజిటివ్గా మీరు తీసుకోండి. అప్పుడు మీరు ఒక కొత్త రకమైనటువంటి ఆలోచన శక్తి మీలో వస్తుంది. మీకు చదువు ఉంది, ఉన్నత విద్య ఉంది, ఉత్తమమైనటువంటి ఒక శిక్షణ ఉంది. మరి అవన్నిటినీ మీరు ఆయుధాలుగా తీసుకొని భారత్కు రండి. మీరు మీ ఫ్యామిలీస్ ఎప్పుడైతే భారత్లో సెటిల్ అవుతారో అప్పుడు మీరందరూ కలిసి భారత్ని ఇంకా అభివృద్ధి పథంలోకి తీసుకొని వెళ్ళొచ్చు. మన దేశానికి కావాల్సినటువంటి మానవ వనరులు మీరే. కాబట్టి మీరు మళ్ళీ థ్యాంక్స్ గివింగ్గా ఇండియాకి రండి. ఇట్స్ నాట్ ఏ డిస్గ్రేస్, ఇట్స్ ఏ వే, ఇట్స్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ డెవలప్మెంట్గా మీరు భావించి తిరిగి రండి. అలా వచ్చినప్పుడు మన దేశం యొక్క ఇప్పుడు దేశంలో క్రిటికల్ ఒక మూమెంట్లో ఉన్నాం మనం అందరూ కూడా. ఇట్స్ అన్ హ్యాపెనింగ్ టైం. కాబట్టి మీలాంటి ప్రతిభాశాలుడైన మేధావులైనటువంటి వ్యక్తులు కనుక భారత్కు వచ్చినట్టయితే ఒక అఖండమైన అద్వితీయమైనటువంటి భారత్ను మనం నిర్మించుకోగలం. టెక్నికల్గా, ప్రొఫెషనల్గా, ఎడ్యుకేషనల్గా మనం భారత్ను ఒక అద్భుతమైనటువంటి శక్తిగా మనం రూపొందించుకోవడానికి, అలాగే యూ విల్ బీ ది రెఫరెన్స్ అండ్ రోల్ మోడల్ ఫర్ అవర్ యంగ్ జనరేషన్. దాన్ని ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఏదైతే ఒక ట్రాప్లో మనం పడి ఉన్నామో, ట్రాప్ నుంచి బయటికి రావడానికి ముందు మీరు రావాలి. మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా ఓల్డ్ మైండ్ సెట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానివ్వండి, మిగతా కమ్యూనిటీస్ని కానివ్వండి, మీరు వాళ్ళలో మార్పు తేవాలి.
భారత్లో అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి, జియోగ్రఫీస్ ఉన్నాయి, ఇక్కడ హ్యూమన్ పవర్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా వీ హ్యావ్ ది పవర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మరి దాన్ని మన దేశం యొక్క ప్రగతికై మనం వాడదాం. మీరు ఇన్ని రోజులు వేరే దేశాల యొక్క అభివృద్ధిలో పాలు పంచుకున్నారు, అండ్ యు హావ్ బ్రాట్ గుడ్ నేమ్ ఫర్ అవర్ మదర్ ల్యాండ్. అది మంచిదే. ఇప్పుడు డైరెక్ట్గా మీ ఇంతవరకు ఇండైరెక్ట్గా దేశానికి సేవ చేస్తున్నారు. ఇప్పుడు భారత్ పిలుస్తోంది, డైరెక్ట్గా మీరు వచ్చి ఇన్వాల్వ్ కండి. మీరు మన దేశం యొక్క డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో పాలు పంచుకోండి అండ్ టేక్ ఇండియా టు న్యూ రెల్మ్స్. ఇలాంటి ఇప్పుడు ఈ సిఐఎస్ చేస్తున్నటువంటి ఇమిగ్రేషన్ పాలసీ విషయంలో కానివ్వండి, బలవంతంగా రోజు గంట మీరు వేచి చూసి మీ గుండె ఆగిపోయేంత పని అవుతోంది అక్కడ, మీకు ఏదైనా ఒక డిలే అవుతోందంటే. అటువంటి ఒక స్థితిలో, ఇన్సెక్యూరిటీలో, అలాగే ఒక రకంగా చెప్పాలి అంటే మిమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూస్తున్నటువంటి నేపథ్యం, అక్కడ డిస్క్రిమినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్ పెరిగిపోయింది, రేషియల్ డిస్క్రిమినేషన్ పెరిగిపోయింది, ముఖ్యంగా రిలీజియస్ హేట్రెడ్ పెరిగిపోయింది. ఇవన్నిటి నేపథ్యంలో ఇండిపెండెంట్గా మీరుగా ఉండాలి అనుకుంటే మీరు భారత్కి రావాలి. కాబట్టి థింక్ ట్వైస్, టేక్ అ గుడ్ డెసిషన్. థ్యాంక్ యూ.